ఓకే, ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ అని ఇచ్చాడు. ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ కాస్ ఏ కాస్ బి కాస్ సి సంథింగ్ మనకు కండిషన్ ఇచ్చాడు. అరే ఇక్కడ మనకి ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ ఇచ్చాడు. ముందు దీనికి ఒక కండిషన్ రాద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ కాబట్టి ఎంత అవుతుంది మనకి 180 degrees. దీంట్లో నేను లెట్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అని తీసుకుంటూ వస్తాను. బి ఈక్వల్ టు 60 degrees. బి ఈక్వల్ టు 60 degrees అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 120 degrees అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ ఏ రాయొచ్చు. 120 మైనస్ ఏ పక్కన పెట్టేస్తాను. లెక్కలోకి వెళ్దాం. లెక్కలోకి వెళ్తే ఏమి ఇచ్చాడో చూద్దాం. మనకి కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ √2 ప్లస్ √3/2√2 ఇచ్చాడు. 2√2 ఇచ్చాడు. ఇక్కడ చూద్దాము. మనకి బి అంటే 60 degrees అని రాశాను. కాస్ 60 అంటే సైన్ 30 సమానం. కాబట్టి ఇక్కడ చూద్దాం. కాస్ ఏ అలాగే ఉంచుతున్నాను. కాస్ ఆఫ్ సి అంటే ఏం రాయచ్చరా 120 మైనస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్. ఈ కాస్ బి ప్లేస్లో నేను బి ప్లేస్లో 60 degrees రాశాను, పక్కకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కాస్ బి ప్లేస్లో పక్కకు తీసుకొస్తే కాస్ 60 అంటే అంతా 1/2. కాబట్టి 1 ప్లస్ √2 ప్లస్ √3/2√2 మైనస్ 1/2. 2√2 మైనస్ 1/2. ఇక్కడ మనకి కాస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ 120 మైనస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎమ్ 2√2 తీసుకున్నాం. 2√2 తీసుకుంటూ వస్తే ఇక్కడ ఎల్సిఎం చూడండి. ఇక్కడ √2 ఉంది, ఇక్కడ 2√2 ఉంది కాబట్టి మొత్తం అంతా అవుతుంది యాజ్ ఇట్ ఇస్ 1 ప్లస్ √2 ప్లస్ √3. కానీ దీనిలో ఇది బాగా ఇంకేం మిగులుతుంది మనకి √2. కాబట్టి ఏం మిగులుతుంది √2. ఓకేనా. ఇదిగో √2 క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ రాద్దాం. కాస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ 120 మైనస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ √3/2√2. ఇది కాస్ 15 degrees వాల్యూ. కాస్ 15 degrees వాల్యూ. ఇప్పుడు కాస్ సి ఇక్కడ అప్లై చేద్దాం మనం. ఇది ఏ ఫామ్లో ఉందిరా కాస్ సి ప్లస్ కాస్ డి. కాస్ సి ప్లస్ కాస్ డి. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఫార్ములా ఏం రాయొచ్చు 2 కాస్ సి ప్లస్ డి/2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి/2 రాయొచ్చు. కాస్ ఆఫ్ సి ప్లస్ డి/2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి/2 రాయొచ్చు. సో దాన్ని రాద్దాం మనం. కాస్ ఆఫ్ ఇదిగో 2 ఇంటూ దట్ ఇంప్లైస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి/2. సి ప్లస్ డి/2 అంటే ఎంత ఇక్కడ ఏ ప్లస్ 120 మైనస్ ఏ/2 ఇంటూ నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ 120 ప్లస్ ఏ/2 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 15 degrees. కాస్ 15 degrees. ఇక్కడ ఏ క్యాన్సిల్ దట్ ఇంప్లైస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ 120/2 అంటే 60 degrees. నెక్స్ట్ కాస్ ఆఫ్ 2a మైనస్ 60 degrees/2 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 15 degrees. ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే కాస్ 60 అంటే 1/2 కాబట్టి రెండు క్యాన్సిల్ చేశాను. మనకి మిగిలిపోయింది ఎంత దట్ ఇంప్లైస్ దీని ప్లేస్లో 1/2 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంత ఉందా మనకి కాస్ ఆఫ్ 2a/2 అంటే ఏ మైనస్ ఇది ఎంత అవుతుందా మనకి 30. అంతేనా. 120 కదా ఇది 120 అంటే ఎంత అవుతుంది మనకి ఇది 60 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా కాస్ 15 degrees. ఇప్పుడు ఎంత అవుతుంది చూద్దాం. రెండు వైపులా కాస్ తీసేస్తున్నా. ఏ మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 15. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 75 degrees. మనకు కావాల్సింది ఏంటమ్మా tan 75 degrees కావాలి. tan 75 అయినా cot 15 degrees వాల్యూ అయినా 2 ప్లస్ √3 ఉంటే కరెక్ట్ ఆన్సర్. 2 ప్లస్ √3 ఉందని చూడండి. 2 ప్లస్ √3 ఇదిగో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే 2 ప్లస్ √3 ఈజ్ ద ఆన్సర్.